హాయ్ హాయ్ హలో అయితే హైదరాబాద్లో లుల్లు హైపర్ మార్కెట్ గురించి మీరు వినే ఉంటారు కదా. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అయినా కానీ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళినా అని మీకు అందరికీ చూపిద్దామని ఈ వీడియో పెడుతున్నా. లుల్లు మార్కెట్కి ఎందుకు వెళ్ళాలి, అసలు అక్కడ వెళ్ళి ఏం చూడాలి, ఏం కొనుక్కోవాలి అని నేను చూసినంతలో మీకు కూడా చూపిస్తున్నా. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళి ఏం కొనుక్కున్నామో చూద్దాం ఒకసారి. ఇవి కొరియన్ వాళ్ళ నూడిల్స్. మరి కొరియా అంటేనే వాళ్ళ స్కిన్ వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు కదా, అందుకని ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. చికెన్, వెజ్, ఇంకా షెజ్వాన్ అని 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. దర్శిని మంచిగా పడుకుంది, నిద్రపోయింది. లంచ్ చేసి వెళ్ళినాం, అందుకే చాలా బాగా పడుకుంది. ఇంకా ఇవన్నీ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్. మనం ఎక్కడికి వెళ్ళినా, మన దుబాయ్కి వెళ్ళిన వాళ్ళందరూ చాక్లెట్స్, లోషన్లు అవన్నీ తీసుకొస్తారు కదా, అందుకని ఇవన్నీ చూపిస్తున్నా. ఇవన్నీ అక్కడ దుబాయ్ వరకు వెళ్ళకుండా ఇక్కడే మనకు లుల్లు మాల్లో మంచిగా దొరుకుతాయి. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మీరు ఈ ఇంపోర్టెడ్ ఐటమ్స్ని పక్కా చూడండి. అందుకనే స్పెషల్గా ఇంపోర్టెడ్ అవన్నీ చూపిస్తున్నా. అసలు ఈ లుల్లు మార్కెట్ చాలా పెద్దది. నాకు తెలిసి ఇది మొత్తం చూడడానికి ఒక రోజంతా అయితే పట్టుద్ది. మరి మేము లంచ్ చేసి వెళ్ళినాం, తిరిగినంతలో తిరిగినాం. మరి ఇక్కడికి వెళ్ళాలంటే పక్కా డ్రై ఫ్రూట్స్ కొనాల్సిందే. అసలు డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలో, అందులో డేట్స్ అయితే, అదే ఖర్జూరాలు అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో, వాటిలో ఏవి తినాలో ఏవి తీసుకోవాలో కూడా అర్థం కాదు. మరి మేమైతే అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. అన్నీ కలిపి అందులో వస్తాయి. రేట్స్ కూడా మీకు చూపిస్తున్నా ఎంతనో. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు వెళ్ళినా, మేము వెళ్ళడం ఇది సెకండ్ టైము. ఎప్పుడు వెళ్ళినా ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్సే తీసుకుంటాను. చాలా బాగున్నాయి. మళ్ళీ ఎంత బాగా అసలు నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ లుల్లు మాల్. అసలు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో చూడండి మీరే. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, ఇంకా డేట్స్ చూడండి అసలు ఎన్ని రకాల డేట్స్ ఉన్నాయో. ఎవ్వరు ఈ లుల్లు మార్కెట్కి వచ్చినా ఇవి మాత్రం అస్సలు వదిలిపెట్టి వెళ్ళరు. అందరూ ఏదో ఒకటి పక్కా తీసుకోవాల్సిందే. మెయిన్గా ఫుడ్ కోసమే ఇక్కడికి రావాలి, అంత బాగుంటుంది. మరి ఇంకా లుల్లు మార్కెట్ అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా, రైస్ అన్నీ ఉంటాయి, సేమ్ సూపర్ మార్కెట్. ఇంకా పోహా అంట, ఇది వీట్ పోహా అంట, గోధుమతో చేసిన పోహా. ఎప్పుడు ట్రై చేయలేదని ఒకసారి తీసుకున్నాము పోహా. ఇంకా ఇవి స్పైసెస్ అంటే మసాలాలు. దుబాయ్లో మసాలాలకి బాగా ఫేమస్ కదా. ఇక్కడ నుండి దుబాయ్కి ఎవరు వెళ్ళినా వాళ్ళు వచ్చేటప్పుడు ఈ మసాలాలు, మసాలా పుల్లలు, లవంగాలు అన్నీ తీసుకొస్తారు కదా. మేము చిన్న ఉన్నప్పుడైతే దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఏవో కొన్ని గిన్నెని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఇక్కడ దొరికిపోతున్నాయి మసాలాలు అన్నీ. మీరు కూడా వస్తే ఈ మసాలాల మీద ఒకసారి కన్నేయండి. ఇంకా దుబాయ్ చాక్లెట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. చూడండి మీకు రేట్స్తో సహా అన్నీ చూపిస్తున్నా. ఇవన్నీ చాక్లెట్సే. కాజులు, బాదంలు అయితే ఇప్పుడు అందరి ఇంట్లో ఉంటున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ బాదాములు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఇస్తేనే తింటుండే, అసలు బయట కొనుక్కునే వాళ్ళం కాదు. ఇప్పుడు అలాంటివి ప్రతి ఒక్కరి ఇంట్లో కాజు బాదాములు తప్పనిసరి అయిపోయినాయి. కరోనా వచ్చినప్పటి నుండి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఈ డేట్స్ ఇలా కూడా ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు దొరుకుతాయి లుల్లు మాల్లో. ఇంకా మన ఇండియన్ కాయిన్స్ అన్నీ ఇక్కడ పెట్టినారు. చాలా బాగున్నాయి ఇండియన్ కాయిన్స్. 51 వస్తాయి మొత్తం కాయిన్స్. అందులో 50 ఇండియన్ కాయిన్స్, ఒకటి బ్రిటిష్ ఇండియా కాయిన్ ఒకటి ఉంటుంది. నాకైతే బాగా నచ్చినాయి. మన పిల్లలకి మంచిగా చూపించవచ్చు ఇవి తీసుకుంటే. 1 పైసా, 2 పైసా మన కాయిన్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఇలానే 50 కాయిన్స్ ఒకటి, ఇంకొకటి 181 కాయిన్స్, 108 కాయిన్స్, అలా అన్ని కాయిన్స్ ఉన్నాయి. మీరు వెళ్తే ఇవి చూడండి. ఇంకా అలాగే మనం వంట చేసుకోవడానికి, కర్రీ, అన్నం వండుకోవడానికి ఇలా మట్టితో చేసినవన్నీ ఇక్కడ మంచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకునేదాన్ని. లుల్లు మాల్లో కూడా మంచిగా ఉన్నాయి.
అసలు కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు కూడా ఒకసారి ఇవన్నీ చూపిస్తా. ఈ రాగిలో, ఇత్తడిలో మనం ఎప్పుడైనా ఇలాంటివి చూసినామా? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ లుల్లు మార్కెట్లోనే విన్నా. ఇదైతే మా ఇంట్లో చిన్నప్పుడు ఇలాంటివి పట్కర్ వాడేటోళ్ళం. అది మళ్ళీ నాకు లుల్లు మాల్లోనే కనిపించింది. ఇవన్నీ డిఫరెంట్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నా. అన్నీ ఇత్తడిలో, రాగిలో అన్నీ మనకు దొరుకుతాయి. స్పూన్స్, ఏవైనా బగోన్లు, గ్లాసులు అన్నీ. ఇంకా ఇవన్నీ సింక్కు పెట్టేవి. నాకు డిఫరెంట్గా అనిపించినవన్నీ మీకు చూపిస్తున్నా. ఇదేంటి ఇంత చిన్నవన్నీ ఈమె తీసింది అని. ఇవి టిష్యూలు పెట్టుకోవడానికి. నాకు వెరైటీగా అనిపించినవన్నీ చూపిస్తున్నా. ఇంక ఇవన్నీ దుబాయ్ స్టైల్ అన్నమాట. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద చాలా బాగున్నాయి. రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వామ్మో, మనం అసలు కొనలేము. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మీరు వస్తే మీకు నచ్చితే కొనుక్కోండి. చూడండి, అవన్నీ దుబాయ్ సింబల్సే. మరి నాకైతే ఈ లుల్లు మాల్ బాగా నచ్చింది. మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఓకే, మరి బాయ్ బాయ్.